డైరెక్టర్ ఏ సినిమా అయినా తీయొచ్చు, హీరోకి ఎలివేషన్స్ ప్రొజెక్షన్స్ ఇచ్చుకోవచ్చు, పబ్లిసిటీ కూడా చేసుకోవచ్చు. బట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఈజ్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, జనం ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కదా. అలాగే రాజకీయాల్లో కూడా మనం పబ్లిసిటీ ఎంతైనా చేసుకోవచ్చు, హైప్ ఎంతైనా ఇచ్చుకోవచ్చు, కానీ జనం ఏమనుకుంటున్నారు అనేది కదా అసలు పాయింట్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తెచ్చేశాము అని భారీ స్థాయిలో దేశం అంతా కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మీద జనం ఏమంటున్నారు, ఒరిజినల్ రియాక్షన్స్ ఏంటి? అసలు రూపురేఖలు మారిపోయే పెట్టుబడి దేశంలో ఈ మధ్యకాలంలోనే కాదు అసలు ఎప్పుడూ లేనంత బిగ్గెస్ట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్ తెచ్చేశాము అని టీడీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో పబ్లిసిటీకి తెరతీసింది కదా. అసలు ఉద్యోగాలు ఎన్నొస్తాయి డేటా సెంటర్ వల్ల అంటే క్లారిటీ లేదు. గూగుల్ అడిగితేనేమో కొన్ని వందలు మాత్రమే వస్తాయి. మొదట్లో భవనాలు కట్టేటప్పుడు ఇంజనీరింగ్ నిపుణులకి కాయ కష్టం చేసే వాళ్ళకి కొన్ని పనులు దొరుకుతాయి, బిల్డింగ్లు కట్టినప్పుడు వచ్చే పనులు అని మాత్రమే చెప్తోంది. మరి ఇలాంటి టైంలో అసలు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని పబ్లిసిటీ చేయడమే కాదు అసలు ఆంధ్ర దశ మారిపోయింది అని చెప్పడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా వన్ సైడెడ్ మీడియా వైపు నుంచి రాజకీయం వైపు నుంచి జరుగుతున్న ప్రాపగాండా. మరి పబ్లిక్ ఏమంటున్నారు దీని మీద? ఇదే టాపిక్ మీద టీడీపీ హైప్ ఇచ్చుకుంటూ ఒక బ్రహ్మాండమైన పోస్ట్ చేసింది. ఆటోమొబైల్ రంగంలోట చంద్రబాబు కియా అనే సంస్థను తీసుకొచ్చేస్తే ఐటీ రంగంలోట గూగుల్ డేటా సెంటర్ అనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని లోకేష్ తెచ్చేశారు. అసలు వీళ్ళిద్దరూ దేశ చరిత్రలో అపూర్వ ఘట్టాలని ఆవిష్కరించేశారు అని టీడీపీ సొంత హ్యాండిల్స్ లో పోస్ట్ వేసింది. దీని మీద పబ్లిక్ ఏ స్థాయిలో రోస్ట్ చేశారో, నేరుగా ఎలాంటి కామెంట్లు పెట్టారో చూద్దాం. ఇవి పొలిటికల్ కామెంట్లు అనుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ బయో చెక్ చేసినా గానీ వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ అని సాధారణ జనం ఎక్స్ప్రెషన్ ఇదంతా అనే మాట మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ప్యూర్ పబ్లిక్ ఒపీనియన్. ఎందుకంటే ఇది టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లో కనిపించింది, పైగా ఒరిజినల్ అకౌంట్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్ ఇవన్నీ. ఇంతకీ జనం ఏమన్నారో 1 by 1 చూద్దాం. టీడీపీ పెట్టిన పోస్ట్ మీద మీ సొల్లుకి నమస్కారం అని ఒకళ్ళంటే, బాబోయ్ డబ్బా కొట్టకు అని ఇంకొందరు అన్నారు. 2023లో ఎంఓయూ చేసుకున్న అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ చేసేశారు కదరా అని కొందరంటే, బిస్కెటే బిస్కెట్ అని కొందరు మాట్లాడారు. వ్యాపారం సంగతి తర్వాత మరి మన వాళ్ళకి జాబ్స్ ఎంత వస్తాయో చెప్పండి అని మరికొందరంటే, పవన్ కళ్యాణ్ మాట ఒకటి ఉంది కదా, ఎవరి డప్పు కొట్టండి అని, అలా మీ డప్పు మీరు కొట్టుకుంటున్నారని ఇంకొందరు అన్నారు. 200 జాబ్స్కే ఇంత హడావిడా అని ఇంకొందరు అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా మరికొందరు అయితే 1995 కాదు ఇది మీరు చెప్పిన ప్రచారాలన్నీ నమ్మడానికి అని కొందరంటే, నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి అని మేము ఎదురు చూస్తున్నామని ఇంకొందరు మాట్లాడారు. అసలు మన డప్పుని మనం కొట్టుకోవడంలో ఇండియాలో బాబుని మించిన వాళ్ళు లేరు అని మరికొందరు మాట్లాడితే, బాబోయ్ ఆపండి సామి అని దండాలు పెట్టారు ఇంకో చాలా మంది. ఈ రియాక్షన్స్ అన్ని చూశారుగా. ఇవన్నీ నేరుగా టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లోనే ఒరిజినల్ అకౌంట్స్ నుంచి పెట్టిన కామెంట్స్. పైగా వచ్చిన వాటిలో దాదాపు 90% ఇలాంటి నెగిటివ్ కామెంట్లే ఉండటం చూస్తూ ఉంటే టీడీపీ ఉత్త ప్రచారాలు మాత్రమే చేస్తోంది, అసలు వాస్తవాలు చెప్పకుండా పబ్లిసిటీ హైప్ ఇచ్చుకుంటున్నారు అనే అభిప్రాయం జనంలో ఉంది అని అర్థమైపోతోంది ఈ కామెంట్లను బట్టి చూస్తే. ఇక వాడుక భాషలో చూడాలన్నా కానీ ఏపీలో ఒక్కటే చర్చ జరుగుతోంది. మీరు సాఫ్ట్వేర్ వేర్ హౌస్ తీసుకొచ్చారు డేటా సెంటర్ అంటే, వేర్ హౌస్ వల్ల ఉపయోగం ఏముంటుంది, ప్రొడక్షన్ హౌస్ తీసుకురండి అని మాట్లాడుతున్నారు. ప్రొడక్షన్ హౌస్ అంటే డెవలప్మెంట్ సెంటర్ అనమాట. మీరు డేటా సెంటర్ పెట్టారు కరెక్టే, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, దట్టు అది ఏఐ డేటా సెంటర్. మీరు డెవలప్మెంట్ సెంటర్ పెట్టించండి, అవి వచ్చిన తర్వాత ఇలాంటి పబ్లిసిటీ చేసుకోండి అని మాట్లాడడం కనబడుతోంది. అంటే జనం నేరుగా ప్రయోజనం పొందితే గనక మీకు రావాల్సిన పబ్లిసిటీ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. మీరు అలాంటి పనులు చేయడానికంటే ముందే అసలు గూగుల్ డేటా సెంటర్ రిజల్ట్ ఎంత, ఇంపాక్ట్ ఎంత అనేది తెలియడానికి ముందే ఇలాంటి ఓవర్ పబ్లిసిటీలు చేసుకోవడం ఎందుకు అని మాట్లాడుతున్నారు. అదైతే నిజం కదా. ఇలా పబ్లిసిటీ చేసుకుంటే ఏం జరుగుతుంది? మనమేమో భారీ స్థాయిలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాం, 16 నెలలు అయినా కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడిచ్చారు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంకో పక్కన దేశంలోనే అద్భుతమైన చరిత్ర సృష్టించాము అని చెప్పుకోవడం వల్ల కడుపు రగిలి జనం ఇలా మాట్లాడతారు. ఇది క్షేత్రస్థాయి రియాలిటీ, అది అసలు పాయింట్.